చాలాసార్లు చాలామంది టీచర్లు, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు, కెరియర్ కౌన్సిలింగ్‌లు చాలామంది చెప్పేది ఏంటి అంటే, మీకొచ్చిన సమాచారాన్ని స్నేహితులతో పంచుకోండి. స్నేహితులతో పంచుకోండి అంటే, మీకొచ్చిన సబ్జెక్టు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకొచ్చిన సబ్జెక్టు మీకు చెప్తారు. అది మీకొచ్చినా రాకపోయినా ఏం చేయండి అంటే, ముందు వాళ్ళ దగ్గర నుంచి వినండి, మీరు చెప్పండి. ఉదాహరణకు మీరేదో ఎర్త్ గురించో, భూమి గురించి మీకు మీ ఫ్రెండ్ అడిగాడు, మీరు చెప్పండి. లేదా అడగకపోయినా, "అరే! నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, విను" అని చెప్పండి. బోర్డ్ ఉంటే బోర్డు మీద, ఏం లేకపోతే ఒక బుక్, పెన్ తీసుకొని దాని మీద బొమ్మలు వేస్తూ వాటికి చెప్పండి. అంటే మీరే టీచర్ అనుకొని చెప్పండి మీ ఫ్రెండ్‌కి. ఆయన కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఆయనకున్న సబ్జెక్ట్‌ని మీకు చెప్తాడు. స్నేహితులతో చర్చించండి, ఫ్రెండ్‌తో డిస్కషన్ చేయండి అంటే ఏదో మాటలు చిట్ చాట్ కాదండి. ఆ సబ్జెక్ట్‌నే మీరు ఏం చేయాలి అంటే మీ ఫ్రెండ్స్‌తోని డిస్కస్ చేయండి. దీనివల్ల మీకు బాగా గుర్తుంటుందండి. కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువొస్తది. ఎందుకంటే మీరు చెబుతున్నారు. ఒక కాన్ఫిడెంట్ వస్తది యెస్ అనేది. తర్వాత అక్కడి నుంచి కూడా వినండి. ఇలా ఇద్దరు సబ్జెక్ట్‌ను పంచుకోవడం వలన మీకు బాగా గుర్తుంటుంది. అతను కూడా ఆ సబ్జెక్ట్ చదివుంటాడు కాబట్టి మీరు చెప్పే టైంలో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, తప్పు జరిగినా గానీ వెంటనే చెప్తాడు. అది కాదు, ఇది ఇట్లా ఉంటుంది అని చెప్తాడు. వాళ్ళు క్వెషన్‌లు అడుగుతారు. దానివల్ల మీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా బాగా గుర్తుంటుంది. మీ మెమరీలో ఫిక్స్ అయిపోతుంటుందండి. సో, ఇలా రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మీకు చదివింది బాగా గుర్తుంటుంది. ఇలా స్నేహితులతో డిస్కస్ చేయడము, చూడకుండా రాయడము, రివిజన్ చేయడము, పరీక్షలు రాయడము, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా మనకు చదివింది బాగా గుర్తుంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు చదివింది బాగా గుర్తుంటేనే ఎగ్జామ్‌లో బాగా రాయగలుగుతారు. చదివింది బాగా గుర్తుంటేనే ఇంటర్వ్యూలో లేకపోతే టీచర్ అడిగినప్పుడు బాగా చెప్పగలుగుతారు. లేకపోతే చదివిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రయత్నాలని చేయండి.